ఇప్పుడు మాత్రమో బజ్‌లో శివాజీ అన్న ఏకి పడేశారబ్బా! అసలు సూపర్‌గా చెప్పారనిపించింది. ఆ అడిగే క్వెషన్స్ గూడా అసలు ఆ అమ్మాయి దగ్గర సమాధానం గూడా లేదు. ఆ విధంగా అడిగారు. స్టేజ్ మీద ఆ అమ్మాయి ఏడ్చిందంట. అది మనకైతే చూపించలేదసలు. చాలా సేపు ఒక 20 మినిట్స్ ఏమో ఏడ్చిందంట. ఇకపోతే బజ్‌కొచ్చింది. బజ్‌కి రాంగానే శివాజీ అన్న కాలు మీద కాలేసుకొని కూర్చొని అంటే ఆ అమ్మాయి ఇట్లా చూస్తా ఉండింది. బాలేదు కదా! మరి మీరు చేసిన పని ఏంటి అని చెప్పి ఇమేజ్ చూపించారు. ఓహ్! మేము అలా కూర్చున్నామా? అంత నోటెడ్ చేయలేదు. మిగతా వాళ్ళు కూడా కూర్చోనున్నారు కదా! అంటే అదే మీ వాళ్ళే మొత్తం మీ వాళ్ళే కూర్చోనున్నారు అని చెప్పి చూపించినారు. అలా కూర్చోవచ్చా హోస్ట్ ముందంటే మేమంతా నోటీస్ అయితే మేము చేయలేదు అని చెప్పననింది. ఇకపోతే ఎందుకొచ్చారమ్మా మీరు అగ్ని పరీక్ష నుంచి ఇక్కడికి అంటే, అగ్ని పరీక్షలో ఇక్కడ కలిపి ఎన్ని రోజులు ఉన్నారు? అంటే మొత్తం కలిపి 2 మంత్స్ ఉన్నాము అని చెప్పననింది. 2 మంత్సా? అక్కడ ఓకే. అక్కడ నిరూపించుకొని ఇక్కడికొచ్చారు గదా! ఏం చేద్దామని వచ్చారంటే, గెలవాలని వచ్చామంటే, "నువ్వేం ఆడావు నువ్వు గేము" అనంటే, నాకు ఫస్ట్ వీకు నేను ఆహ్, ఓనర్‌గా ఉన్నాను నేను. పవన్‌ని గూడా నేను రికమెండ్ చేశాను దానికోసము అని చెప్పననింది. ఈ నోరు కంట్రోల్ వచ్చింది. నా నోరు అంతే అని చెప్పనంటుంది. నోరు అంతే అని చెప్పినప్పుడు గూడా, అనేసరికి దడుచుకునిందసలు. ఇది చూసావా ఇప్పుడు నాకు నోరుంది. నేను మాట్లాడగలుగుతాను. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. నువ్వేంటి వాళ్ళని రీతు వాళ్ళని ఓనర్స్ నువ్వు ఇలా అన్నావు దానికి అర్థమేంది అంటే, కొంచెం కామ్‌గా ఉండమని చెప్పాను సార్ అంటే, అది కామ్‌గా ఉండమని చెప్పడం కాదు. నోరు ముయ్ అని చెప్పటం అది నువ్వు డాక్టర్‌వే గదా! నువ్వు డాక్టర్ అయినప్పుడు అలాగా మీ ప్రొఫెసర్ ముందు అలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? ఆ బిహేవ్ చేసేదేంది? అక్కడ హోస్ట్ ఉన్నారు. హోస్ట్‌తో ఎప్పుడైనా సరే నీ తప్పును ఒప్పుకున్నావా హోస్ట్ ముందర? వాదిస్తా ఉన్నావు గదా! ఆడియన్స్ చెప్పినప్పుడు గూడా నువ్వు తీసుకోలేకపోయావంటే, అవును సార్ నేను రియలైజ్ అయ్యాను. యాక్సెప్ట్ చేస్తున్నది. తన తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నది. నేను రియలైజ్ అయ్యాను. ఫస్ట్ వీకు రియలైజ్ అయ్యాను. సెకండ్ వీక్ కొంచెం తగ్గించుకున్నాను. అంటే ఫస్ట్ వీకుకి అలా ఉండింది. సెకండ్ వీక్ గూడా అలాగే ఉండింది. మూడో వీక్ అదే ఆ దివ్య వచ్చింది చూసావా? ఆ దివ్య వచ్చేసరికి మీకు దివ్య జ్యోతులనేది ఎలిగాయా మీకు అని చెప్పనేసరికి, అవును సార్. ఇప్పుడు ఇంకొక 2 వారాలు ఉంటే బాగుండు అని నాకనిపిస్తున్నది అంటే, అదే మనం కంట్రోల్‌లో గాని పెట్టుకొని ఉంటే దీన్ని నువ్వు అక్కడే ఉండేదానివి అని చెప్పనన్నారు. అలాగే 2, 3 ట్విట్టర్ మెసేజ్ కూడా చూపిచ్చారు. సాకిని, డాకి అనే పేరు కూడా వచ్చేసింది మీకు అని చెప్పన్నారు. మనీష్ మర్యాద కూడా మీ గురించి ఏం చెప్పాడో తెలుసా? మీరు అసలు కామనర్స్‌గానే వేస్ట్ అని చెప్పనన్నారు మీరు అంటే, నేను ఎవరి మీద ఎక్కడ అరవలేదు సార్ అని చెప్పననింది. అరవలేదా? అరుస్తున్నావు కదమ్మా! అంటే నాకు ఛాన్స్ రాలేదు సార్ ఆడడానికి అని అనింది. తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది సార్ అని చెప్పననింది. ఎవరు తొక్కారమ్మా? నువ్వే అవతల వాళ్ళని తొక్కేసావు నువ్వు. నీ మాటలతో తొక్కేసావా? అసలు ఏమన్నా మాట్లాడనిస్తున్నావా నువ్వు? అంటే సార్ నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు అంటే, ఇంట్లో మంచిగా ఉన్నావా ఎవరితోనైనా? ఎవరితో మంచిగా లేవు గదా! ఆమరిస్తే నువ్వు అరుస్తావు, నువ్వరిస్తే ఆమరుస్తుంది. చూసావా నీ గురించి ముందు బయటకి నెట్టండి అన్న ఇదొచ్చిందంటే, అవును సార్ నాకు ఇప్పుడే అర్థమవుతా ఉంది. ఎలా ఉండాలి ఇప్పుడే అర్థమైంది. ఇంకొక 2 వారాలు ఉంటే పోయింది అని నా మనసుకి అనిపిస్తున్నది అంటే, అవునమ్మా ఎవరితో ఎలా ఉండాలి అలాగే ఉండాలా? కొంపదీసి మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మంచి సెలబ్రిటీస్ అయితే మీరు ఇలాగే బిహేవ్ చేస్తారా? ఇలా చెయ్యొద్దెప్పుడు. నువ్వు అన్ని సీజన్‌లు చూసేసి అందరిని మైండ్‌లో పెట్టుకొని ఎలా ఆడాలో తెలియక, ఏం చేయాలో తెలియక అన్ని తికమాక ఇలా ఆడావు. లైఫ్‌లో ఎప్పుడు ఇలా చేయబాక అని చెప్పన్నారు. ఓకే సార్ అని చెప్పననింది. ఇప్పుడు నువ్వు బయటికి రావడానికి కారణం గూడా నీ నోరే. అది కంట్రోల్‌లో పెట్టించుకొనుంటే బాగుండేది. అంటే ఇప్పుడు నాకంటే శ్రీజ గూడా అలాగే మాట్లాడుతున్నది కదా సార్ అంటే, ఆవిడే ఉండాల్సిందే కదా ఇప్పుడు. నువ్వు నామినేషన్‌కి రాకుండా ఆ మినిట్‌లో గాని నువ్వు సేవ్ అయ్యుంటే ఇప్పుడన్నా ఈ ఫ్రెండ్ నామినేషన్‌లోకి వచ్చుండేది. ఆమె బయటకొచ్చుండేది. ఆమె మాట్లాడితే ఇంకొక ఆయన గూడా మాట్లాడతారు. మీ ముగ్గురు కలిసి సెలబ్రిటీస్ ఓనర్స్ ఆ అరుపులేంటి అని అబ్బా! ఇచ్చి పడేశారు శివాజీ హోస్టింగ్ మాత్రం అదరహం అనిపించింది నాకు.